శ్రీహరి గారి కొడుకు న్యూ మూవీ లాంచ్ అయింది. సో డైరెక్టర్ గారు రామ్ నందన్ గారు. సార్ హాయ్ సార్, హౌ ఆర్ యూ? హలో అండి, ఐఎమ్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే శ్రీహరి గారి కొడుకు సినిమా కోసం చాలామంది వెయిటింగ్. అదే ఒక లోట్ అంటూ అలా ఉంది ఇండస్ట్రీలో. సో ఫుల్ఫిల్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటే లుక్స్ చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది మూవీ? ఇది కంప్లీట్ కొత్త జోనర్ అండి. ఇది కంప్లీట్గా మిస్టరీ థ్రిల్లర్. ఇది మీరు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటారు కదా, దానికి మించి ఉంటుంది ఇది. మేఘాంష్ గారికి మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను ఈ సినిమాతో. మేము కూడా మంచి స్టాండ్ అవుతాం ఈ సినిమాతో. నేను ఇంతకుముందు అరబిక్లో చేశాను నేను సినిమా, నా డెబ్యూ. ఇది నా తెలుగులో డెబ్యూ. సో తెలుగు ఆడియన్స్ డిఫరెంట్ అన్న అనకపోయినా వాళ్ళకు చాలా ఉండాలి నచ్చాలంటే. సో తెలుగు ఆడియన్స్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు స్క్రిప్ట్లో? కంప్లీట్ తెలుగు ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మిక్చర్ చేసి ఇందులో పెట్టేసా. అవన్నీ మొత్తం కంప్లీట్గా. ఇది తెలుగు అండ్ అరబిక్లో కూడా రిలీజ్ అవుతుంది. అరబిక్లో కూడా చేస్తాం సినిమా. సో అంటే హీరో గారిని చూసుకుంటే కొద్ది కమర్షియల్ యాంగిల్ ఉంది. సో ఆ కమర్షియల్ యాంగిల్ తగ్గట్టు ఉంటుందా మూవీలో? కమర్షియల్ యాంగిల్ కూడా ఉంటుంది. క్లైమాక్స్ మొత్తం వౌ ఫ్యాక్టర్ సినిమా మొత్తం. కాంతారా ఆ రేంజ్లో ఉంటుంది. ఫైర్ వౌ ఫ్యాక్టర్, ఓ నరుపులు కేకలు ఉంటాయి సినిమా మొత్తం. క్లైమాక్స్లో అదిరిపోయింది. మీరు చూస్తారు కదా స్క్రీన్ పైన. ఓకే అన్న, మీరు అంటే కాంతారా అంత పెద్ద వైబ్తో చెప్తున్నారు మీరు. సో అంతా ఉంటుందా అన్న? 100% ఉంటుంది. చూస్తారు కదా, లాస్ట్ 15 నిమిషాలు దద్దర వెళ్ళిపోతుంది సినిమా. ఓకే, సో ఇంత కాన్ఫిడెన్స్ ఏంటన్నా మీకు? సినిమా స్క్రిప్ట్ అలా ఉంది, మేము ఉన్న పేపర్ మీద మాకు కనబడుతూ ఉంటుంది కదా, అదే నా కాన్ఫిడెంట్ అంతే. ఓకే, సో చూసుకున్నట్టయితే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది అన్న ఈ సపోర్ట్? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసి. ఇంత గ్రాండ్ లాంచింగ్ అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది వచ్చారు. చాలా గ్రాండ్ లాంచింగ్ జరిగింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ నాది. ఓకే, సో తెలుగులో డెబ్యూ కదా అన్న మీకు. సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. అండ్ టాలీవుడ్లో మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న మళ్ళీ. థ్యాంక్ యూ.